ప్రీవియస్ వీడియో కింద అడిగిన చికెన్ కర్రీ చేసేద్దామా? ముందుగా టమాటోస్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ తీసుకుని కట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ కూడా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్, జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్న ముందుగా పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు కేజీ చికెన్కి కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చక్కగా నీట్గా సరిపోద్ది. కేజీ చికెన్కి కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు. చూసారా, ఇది మంచిగా మగ్గుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ పచ్చివాసన అంతా పోయే వరకు మగ్గించుకుంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం చికెన్ని కట్ చేసి పెట్టుకున్న, నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి తిప్పితే ఈ మసాలా స్మెల్ అంతా ఈ చికెన్కి పట్టిద్ది. కొంతమంది చికెన్ వేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, అలా అస్సలకి బాగోదండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గించుకుని చికెన్ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కల్లుప్పు, మన సాల్ట్ కదండి, కల్లుప్పు, పసుపు వేసుకుని మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. దాంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోయింది. చూసారు వీడియోలో చూపిస్తున్నట్టు. అలా వాటర్ పోయకముందే మనం సాల్ట్ వేసామో దాంట్లోంచి వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు టమాటాస్ వేసుకుంటే ఆ వేడికి, ఆ చికెన్ స్మెల్కి మొత్తం మగ్గిద్ది. వాటర్ బబుల్స్ చూడండి, వాటర్ పోయకముందే ఇంత వాటర్ రిలీజ్ అయినాయి చికెన్లో నుంచి. మంచిగా ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీ చపాతీస్లోకి ఇంకా బాగుంటుంది. ఇలా చేసుకుంటే సింపుల్గా, క్విక్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు స్పూన్ కారం వేసుకొని మరలా తిప్పుకుంటే చాలా బాగుంటుంది. చూసారుగా వీడియోలో ఆయిల్ మొత్తం ఎలా పైకి వస్తుందో. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటామే. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. అంత బర్డెన్ కూడా ఏముండదు. ఈజీగా, క్విక్గా కంప్లీట్ అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా క్విక్గా ఈ రెసిపీని చేసేయచ్చు. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ట్రై చేసేద్దాం, సరేనా? ఇది లాస్ట్లో మన దగ్గరున్న సీక్రెట్. మంచిగా మన దగ్గరున్న పుదీనా ఎక్కువ కూడా వేసుకోవద్దండి, కొంచెం చాలు. పుదీనా వేసుకొని గార్నిష్ చేస్తే మన కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇది ఎక్కువ వేసుకుని ఈ ఫ్లేవర్ అస్సలకి బాగోదు, కొంచెంగానే వేసుకోవాలి. నెక్స్ట్ ఏ డిష్ కావాలో కామెంట్ చేసేసేయండి కామెంట్ బాక్స్.